వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల 15, 16, 17 తేదీల్లో బెంగళూరు, అనంతపురం, హిందూపురం, కర్నూలులో అందుబాటులో ఉంటారు. మీ ఇల్లు, స్థలములు, వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7093334559. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. పడుకునేటువంటి గదుల్లో పిల్లర్స్ కానీ బీములు కానీ మధ్యలో ఉండవచ్చా అంటే, ఎప్పుడైతే మనం నిద్రపోతున్న గదిలో బీములు కానీ పిల్లర్స్ కానీ మధ్యలో ఇట్లాగా అడ్డదిడ్డాలుగా వచ్చి మనం మంచం వేశాక మంచం పిల్లర్ కానుకుంటుంది, ఆ మూల ఈ మూల గ్యాప్ మధ్యలో పిల్లర్ కానిస్తాం. ఆ విధంగా పడుకున్నట్లయితే దుస్వప్నాలు వస్తాయి, కలత నిద్ర ఉంటుంది, ఆలోచన అనేది తగ్గిపోతుంది, అక్కడ కూర్చుని చేసే కార్యక్రమాలు ముందుకు కదలవు. డెఫినెట్గా అది ఎప్పుడు నెగిటివ్ వైబ్రేషన్గా ఉంటుంది. దాన్ని మార్చలేము కనుక మనం మంచాన్నే దాన్ని ఆ పిల్లలకు అటువైపున ఉంచాలి, ఇటువైపున ఉంచాలి. మధ్యలో మంచం పెట్టి వేయకూడదు. చాదస్తంగా వేస్తే ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కొంతమంది అంటారు, ఏమన్నా అట్లా కాదండి, పైన భీము వచ్చింది, మేము పిఓపి పెట్టి సన్సైడ్ చేసాము సార్ అంటాడు. అది చేస్తే భీము తొలగించావా? నువ్వు మూలం చూడు, మూలంలో నువ్వు మార్చగలిగితే మార్చయ్యా, లేదంటే మంచం మార్చుకో. అంతేగాని దానిపైన సన్సైడ్ వేసాము, అది కనపడదు కదా, ఇబ్బంది ఏముంది అంటే, గృహం అనేది అందులో ఉండే వాస్తు నియమాలు అన్నీ ఎక్కడ కూడా దేవుడు కనపడనీయకుండానే చేస్తాడు. ఇది మారుస్తూ ఇక్కడ గోడ మారిస్తే ఫలితం వస్తుంది, గోడ తీసి అక్కడ పెడితే మంచి ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ యథాతథంగా పెడితే బలం పెరిగిపోతుంది. నైరుతి గుంట లేదు, గుంట వేయండి, ఇబ్బంది అవుతుంది. ఈశాన్యం మరుగుదొడ్డి లేదు, మరుగుదొడ్డి కట్టండి, మొత్తం డౌన్ అయిపోతాం. అదే వాస్తు. కట్టవలసింది కట్టకూడని ప్రదేశాల్లో కడితే ఇబ్బందులు ఉంటాయి, కట్టవలసిన స్థానాల్లో కట్టకపోయినా ఇబ్బందులే ఉంటాయి. కనుక నైరుతి భాగాన్ని వీలైనంతగా బలంగా ఉండాలి. అందులో పడక గదుల్లో ఇటువంటి భీములు పిల్లర్స్ రాకుండా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీమన్నారాయణ.